వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ఫిర్యాదుదారులు వెల్లువెత్తుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి నారా లోకేష్ కు అర్జీలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులతో నెంబర్ 1 న్యూస్ మాట్లాడే ప్రయత్నం చేయగా వారు స్పందించారు. సార్, నా పేరు వరలక్ష్మి. నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఎందుకంటే డిఎస్సిలోని మాకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావాలని చెప్పి మేమందరం దాని గురించి వేడుకోవడానికి వచ్చాము లోకేష్ గారిని. కానీ మేము ఎప్పుడైతే అర్జీ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళామో, ఎప్పుడైతే మేము ఆ సర్టిఫికెట్ల గురించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడడానికి ఆయనతో మాట్లాడాము, ఆయన డైరెక్ట్గా దొంగ సర్టిఫికేట్లు వస్తున్నాయి, దానివల్ల ఎలిగేషన్స్ వస్తున్నాయి, దాన్ని నేను పరిశీలించి నేను చెప్తాను అన్నట్టు మాట్లాడారు. ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, మీరైతే చదవండి, దాని ప్రకారం ఏదైతే జరుగుతుందో అది చూద్దాం అన్నట్టు మాట్లాడారు. ఒలింపిక్స్లో కూడా మంచి మెడల్స్ రావాలంటే 100 కోట్లు ఉన్న భారతదేశంలోని చైనాతోని యుఎస్తోని మనం కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు వెనకబడే ఉంటున్నాం. అంటే 100 కోట్ల ప్రజల్లోని ఆడేవాళ్ళు లేరనా, లేకపోతే వాళ్ళకి దాని గురించి తెలియదనా? దాన్ని ఎవరు సరిగ్గా ఎంకరేజ్ చేయట్లేదు. ఎంకరేజ్మెంట్ అనేది లేదు. వాళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్కి వాళ్ళే రిజర్వేషన్ పర్సంటేజ్ లేదు అని నేషనల్స్ కండక్ట్ చేస్తారు. అక్కడికి ఎవరెవరో మినిస్టర్ వస్తారు, చాలా ప్రౌడ్గా మాకు సర్టిఫికెట్లు ఇస్తారు. అవి తీసుకెళ్ళి మేము కబోర్డ్లో వేసుకోవడానికా? దానికనేది ఇంపార్టెన్స్ లేకపోతే ఆ సర్టిఫికెట్స్ మేము ఏం చేసుకోవాలి? 8th నుంచి 7th నుంచి మేము ఆడుతూ ఉంటాం. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, దాని నెక్స్ట్ లెవెల్స్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అన్ని చదువులు మానేసి కంటిన్యూగా టిల్ మేము ఏదైతే బీపీడీ ఎంపీడీ చేసే వరకు స్పోర్ట్స్ మీదే ఆడుతూనే ఉంటాం. కానీ దానివల్ల ఏం వాల్యూ ఉంది? ఎక్కడొచ్చిన సర్టిఫికేట్కి ఎలాంటి వాల్యూ లేదు, ఎలాంటి వెయిటేజ్ లేదు. వెయిటేజ్ లేనప్పుడు దాన్ని మేము ఏం చేసుకోవాలి? మేము ఏం చేయాలి? అసలు ఒక స్పోర్ట్స్ పర్సన్గా అంటే ఒలింపిక్ మెడల్ కొట్టిన వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇక్కడ నేషనల్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేనట్టే అయిపోయింది. ఇప్పుడు మీరు చదవండి అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ చదివేవాడు అయితే వాడు గ్రౌండ్లో ఎందుకు ఉంటాడు? వాళ్ళకి అంత టాలెంటే ఉండుంటే మీ దగ్గరికి ఇలా అర్జీలు ఇచ్చుకోవడానికి రారు కదా. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయగలరు? ఒక పర్సన్ ఏం చేయగలరు? పెయింటింగే చేయగలడు, స్పోర్ట్సే ఆడించగలడు. అలాని ఏ ఇంజనీర్సో లేకపోతే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని గంటలు కూర్చొని వాళ్ళు మార్కులు సంపాదించేస్తే రేపు వెళ్ళి ప్రాక్టికల్గా ఆయన ఈవెంట్ చెప్పరు కదా. ప్రాక్టికల్గా ఒక ఈవెంట్ చేయాలంటే వాళ్ళకి రావాలి ప్రాక్టికల్గా ఈవెంట్. ఆ ఈవెంట్ వాళ్ళకే రానప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు? ఇప్పుడు నేనైనా సరే నేను ఒక స్ప్రింటర్ అయినప్పుడు నాకు బ్లాక్ మెథడ్లో ఎలా కూర్చోవాలో నాకు తెలుసు, వెయిట్ ఎక్కడ పడాలన్నది నాకు తెలుసు, నేను లెగ్ మూమెంట్ ఎక్కడ పెట్టాలన్నది నాకు తెలుసు. వెళ్ళి వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తారు? వెళ్ళి నువ్వు రన్నింగ్ చేయని చెప్తారు కానీ ఈ స్టైల్స్ అన్నీ చెప్పరు. లోకేష్ గారు పరిశీలించి ఇంకా 1 మంత్ ఉంది నోటిఫికేషన్కి, మేము దానికి అనుకూలంగా చేస్తాము అని అన్నారు. కానీ అనుకూలంగా వస్తుందని అయితే ఇప్పటి వరకు మాకేమీ అనిపించట్లేదు. సో అనుకూలంగా వస్తే మాత్రము మేమందరం సంతోషిస్తాం. నేను ఏలూరు నుంచి వచ్చాను సార్. మా హస్బెండ్ సౌదీలో ఉన్నారు. 7 సంవత్సరాలు అవుతుంది సార్ వెళ్ళి. 4 సంవత్సరాల క్రితం చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్. దాని నిమిత్తం ఆ యాక్సిడెంట్ నిమిత్తం 7 లక్షలు కట్టమంటున్నారు సార్. 7 లక్షలు కట్టకుండా అక్కడ నుంచి పంపించమని కేసు పెట్టారు సార్. నేను లోకేష్ గారిని నమ్ముకొని వచ్చాను సార్. చాలా చోట్ల తిరిగాను సార్, నాకు ఎక్కడా అవ్వలేదు సార్. నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను, కలవటం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటామమ్మా, మీరేం బాధపడొద్దు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు సార్. ఇంకా నేను సార్ మీదే హోప్స్ పెట్టుకున్నాను సార్. సారే నాకు న్యాయం చేయాలి, 4 ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది సార్. మా హస్బెండ్ ఇక్కడ తీసుకొస్తే ఆయన, నా చిన్నపిల్లలు సార్ 2, పాప సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళారు సార్. ఇప్పుడు 9వ సంవత్సరం సార్ పాపకి. పిల్లలకు మొహం చూసైనా అన్ని పిలిపించాలని కోరుకుంటున్నాను సార్. బాగా రియాక్షన్ తీసుకుంటానన్నారు సార్. మా నాన్న రప్పించాలి సార్ ఇక్కడికి. ముందులో హ్యాపీగా ఉండాలి సార్. ఎస్కే అబ్దుల్ రెహమాన్ సార్. షేక్ నగీనా సార్. బాగా తీసుకొస్తానన్నారు సార్. లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తాను సార్. మా డాడీకి పిలిపిస్తే ఎస్కే రహానా. చిత్తూరు జిల్లా పుంగనూరు స్కూల్ నుంచి వచ్చాను సార్. నేను గత 8 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థల్లో నేను పనిచేస్తున్నాను. 8 సంవత్సరాలలో నేను చేరిన రోజు నాకు 14,500 జీతం ఇస్తున్నారు. ఈ రోజుటికి కూడా నేను అదే జీతాన్ని తీసుకుంటున్నాను. ఉదయం 7:15 నుంచి సాయంత్రం 9:30. ఇంకా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారంటే కన్నా 10:30 వరకు కూడా మేము లేట్ నైట్ స్టడీ అవర్స్ కూడా చేస్తున్నాము. ఎక్కడా మా డ్యూటీల్లో డీవియేషన్ అయితే లేదు. అయినా మాకు మా జీతం పెంచి మమ్మల్ని సిఆర్టీగా కన్వర్ట్ చేయాలని ఆదుకుంటున్నాము. మా పోస్టులు డిఎస్సీలో కలపడం వల్ల మేము చాలా నష్టపోతాము. మాకు నెక్స్ట్ బతుకు తెరువు అనేది ఉండదు. మేము చాలా ఇబ్బందులు పాలవుతాము. దాన్ని ప్రభుత్వం కొంచెం దృష్టిలో పెట్టుకొని మా గిరిజన సంక్షేమ మంత్రి గారు కానీ మా విద్యాశాఖ మంత్రి గారు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.
ఈ ఉపాధ్యాయులు గత 15 రోజుల నుంచి ఇక్కడ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కనపడతా ఉంది. ఇప్పటికే మా ట్రైబల్ విద్యార్థులు చాలామంది 10th క్లాస్ చదివేవారు ఉన్నారు. అతి తొందరలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఉపాధ్యాయులంతా ఇక్కడ రోడ్డుకి ఎక్కితే మా గిరిజన విద్యార్థులు ఏ విధంగా పాస్ అవుతారని, ఏ విధంగా స్కోర్లు వస్తాయనేది ప్రభుత్వం ఒకసారి గమనించాలి. ఏది ఏమైనప్పటికీ గత 15 సంవత్సరాల నుండి ఈ పాఠశాలని నమ్ముకొని ఈ పాఠశాలతోనే పని చేసుకుంటూ వారు పనిచేస్తున్న వారికి ఎటువంటి భరోసా ఇవ్వకుండా ఇప్పుడున్న 1100 చిల్లర పోస్టు డిఎస్సిలో కలపడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే వీళ్ళు దాదాపు 16-17 సంవత్సరాల నుంచి ఆ పాఠశాలను నమ్ముకొని ఆ స్కూల్ పనిచేస్తూ సాగిస్తూ ఉన్నారు. ఏకంగా వాళ్ళు ఇప్పుడు 40-45 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. వారిని ఏ ఉద్యోగం లేకుండా రేపు డిఎస్సిలో 1100 చిల్లర పోస్టులు అక్కడ కల్పిస్తే వీరి ఇంటికి వెళ్ళిపోవాలి. వారి కుటుంబాలంతా రోడ్డుకు పడాలి. ఆ రోడ్డుకు పడితే ఆ కుటుంబ బాధ్యత ఎవరు వహిస్తారనేది మేము ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుండి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించి వీరికి ఏదైతే ఉందో పిఆర్సీ ఉందో ఈ కాంట్రాక్ట్ పద్ధతులను నియమించి వీరిని న్యాయం చేయండి. న్యాయం చేస్తే మా విద్యార్థులు కూడా అనేక పాఠశాలలు ఉన్నాయి. అనేక పాఠశాలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడేమో మా పిల్లలు ఇబ్బందులు పాలవుతున్నారు. ఎక్కడ టీచర్లు లేరు. టీచర్లంతా ఇక్కడ ఉంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం వినియోగిస్తున్నాం. ఖచ్చితంగా వీరికి న్యాయం చేయండి. వారు మీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు మల్లూరు యాదగిరి స్వామి. నేను గన్నవరం డిపోలో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. మాకు పోయిన సంవత్సరం 2వ నెలలో రెగ్యులర్ అయింది. దగ్గర మాకు 21 నెలల నుంచి శాలరీలు పడతలేదు. మాకు రెగ్యులర్ శాలరీ ఇవ్వకుండా 20,000 కాడికి ఇస్తున్నారు. మేము దాని పర్పస్ మీద బాబు గారిని కూడా కలిసాము. మా పై ఆఫీసులందరినీ కలిసాము. వాళ్ళు మా కాడ ఏం లేదు, మా కాడ మన ట్రెజరీ చీఫ్ సెక్రటరీ దగ్గర ఉంది, అక్కడి నుంచి ఆర్డర్ రావాలంటున్నారు. దీంట్లో కొంతమందికి ఇచ్చి కొంతమందికి కూడా ఆపేశారు. దాని మీద మేము లోకేష్ బాబు గారిని కలిసాము. లోకేష్ బాబు గారు నేను చూస్తాను, రవాణా శాఖ మినిస్టర్ గారితో మాట్లాడి మీకు హెల్ప్ చేస్తానమ్మా అన్నారు. మాకు చేస్తారని నమ్మకంతో ఏడదాకా వచ్చాము స్వామి. చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు మూడోసారి స్వామి వచ్చింది. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు కలవదు, ఇప్పుడే ఫస్ట్ టైం కలవడం లోకేష్ గారిని. కలవలేదు అంటే మేము వచ్చినప్పుడు లేడు స్వామి, ఇప్పుడు ఉన్నారు. వచ్చి నేను చేసి పెడతానమ్మా, రవాణా శాఖ మినిస్టర్ గారితో మాట్లాడి నేను చేసి పెడతాను అన్నారు. అవుట్ సోర్సింగ్ కాదు స్వామి, మేము రెగ్యులర్ ఇవ్వడం 15 మంది దాకా ఉన్నాం స్వామి. మొత్తం ఒక 50 మంది చేసి మిగతా మంది కొంతమందికి పడుతూనే ఉన్నాయి. కావాలని చెప్పి ఇక్కడ ట్రెజరీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి మాకు జీతాలు లేకుండా ఆపారు స్వామి. గారు శాస్త్రాన్ని మేము నమ్ముతున్నాం స్వామి. మాకు హామీ ఇచ్చారు, చేసి పెడతారని. లోకేష్ గారు చేస్తారని నమ్మకం ఉందండి. అయితే మా రవాణా శాఖ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి కొన్ని తొందరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. దయచేసి లోకేష్ గారికి దండం పెట్టుకుంటున్నామండి. మాకు ఈ సమస్య చేసి పెట్టండి సార్. మా ఇళ్లలో కూడా గడవని పరిస్థితి అండి. మాకు 2 సంవత్సరాల నుంచి రావాలి సార్ జీతాలు. ఏపీఎస్ఆర్టీసీలో చేస్తున్నామని కానీ మాకు నెలకు 20,000 ఇస్తారు. మాకు సరిపోట్ల 20,000. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. లోకేష్ వారు పనిచేస్తారని నమ్ముతున్నాం. ఉండగడ్డ నియోజకవర్గం కోడూరు నుంచి వచ్చానండి. అయ్యప్ప స్వామి దేవస్థానం వారి యొక్క దేవుని అక్కడ ఉంది, వాగ్వాదం ఉంది. అది ఏంటంటే వేవర్స్ అక్కడ కాలనీ ఉంది, మాకు అయ్యప్ప స్వామి గుడి ముందు మా స్థలం ఉందని చెప్పడం జరుగుతుంది. అది గుడి అయ్యప్ప స్వామి గుడి కిందేమో కళ్యాణ మండపంగా, పై అయ్యప్ప స్వామి గుడిగా నిర్ణయించడం జరిగింది. దాంట్లో కింద కళ్యాణ మండపంలో ఆ కాలనీ వాసులు 77 మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఫ్రీగా కళ్యాణం చేసుకోవడం కానీ పిల్లల బర్త్డే చేసుకోవడం కానీ ఫ్రీగా ఇస్తున్నాం. కాబట్టి దాంట్లో ఒకళ్ళిద్దరు మాత్రం ఏదో దానికి వ్యతిరేకంగా వచ్చి మాది కాదు, అది మాది, మా స్థలం మాకు ఇవ్వాల్సిందని లోకేష్ గారికి అభిప్రాయం పెట్టారట. దాని నిమిత్తంగా మేము లోకేష్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. అదండి సంగతి. ఆయన సానుకూలంగా సభ్యుచి మాకు దాన్ని అనుకూలంగా భక్తులకి, ప్రజలకి అందరికీ అనుకూలంగా కూడా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బడే భావనారాయణ, కోడూరు, అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ. మరిన్ని సంచలన వార్తలకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.